అందుకని చెప్తున్నాను, పరిశుద్ధాత్మ ప్రేరణలో దేవుడు నీకు తలుపులు తెరచి ఉంచాడు నాన్న. ఇంకా పిలుస్తున్నాడమ్మా, నిన్ను పిలుస్తున్నాడు. దా, అయిందేదో అయిపోయిందిరా. నేను నిన్ను అసహించుకోనమ్మా. నేను నిన్ను అసహించుకుంటే నీకు దిక్కెక్కడా? దా, సరి చేసుకో. మళ్ళొక్కసారి నా రక్తం నీ మీద ప్రోక్షించి కడుగుతాను. నిన్ను శుద్ధి చేస్తాను. మునుపటి కంటే అధికంగా నిన్ను ఆశీర్వదిస్తాను. నిశ్చయంగా నేను నీకు తోడై ఉంటాను. నీ మీద కోపపడను. దేవుడే పిలుస్తున్నాడు. ఇంత క్లియర్గా ఈ మధ్యాహ్నం, ఈ శుక్రవారం వేళ నిన్ను పిలిచిన నీ చెవులకు అది క్లియర్గా వినబడుతున్నా, నువ్వు లోబడకపోతే దాని పర్యవసానం రేపు నువ్వే అనుభవించాల్సి ఉంటుంది. 2, 1 రక్షణ కొరకు పిలుపు. 2 దారి తప్పిన నిన్ను దారిలోనికి రమ్మనే పిలుపు. 3 దేవుని కార్యాలు నెరవేర్చడానికి దేవుని సన్నిధిలో ఒక బలమైన సాక్షిగా వాడబడటానికి ఒక మంచి ప్లేస్ని నీకు డిసైడ్ చేస్తే దాన్ని నిర్లక్ష్యం చేయటం కూడా దేవునికి కోపాన్ని తెప్పిస్తుంది. దేవునికి సాక్షివై దేవుని కొరకు బ్రతకడానికి, లోకాన్ని వెలిగించడానికి నిన్ను ఆయన తన చిత్తమును నెరవేర్చడానికి పిలుస్తుంటే ఆ పిలుపుని నిర్లక్ష్యం చేసిన నీ మీద కూడా దేవుని కోపమే ఉంటుంది. తలుపులు తెరిచి పిలుస్తాడు, రమ్మని. దా, నీకు మంచి స్థానం సిద్ధపరిచాను. నీవు నా పనిముట్టుగా, నా చేతి పాత్రగా, నా నోటి బోరగా నువ్వు ఉండాలి. నేను నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను. అధమలోక సుఖాలు ఆశించి తుచ్చమైన అభిలాషల్లోనికి వెళ్ళి ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కు అమ్మేసుకున్న ఏశావులాగా భ్రష్ట మనసులోకి వెళ్ళి పాడుగావద్దు. నిన్ను రమ్మని పిలుస్తున్నాను. నా చేతులతో నిన్ను వినియోగిస్తాను. శాశ్వత ఫలాన్ని నీకు ఇస్తాను. లోకానికి వెలుగుగా నేను నిన్ను నియమించున్నాను. నాకు లోబడు, విధేయత చూపు, లోకాన్ని విడు, నా యుద్ధకు మళ్ళుకో అని దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు ఆయన పరిచర్య కొరకు, ఆయన ఇచ్చే స్థానాన్ని స్వతంత్రించుకోవడానికి మనం జాగ్రత్త పడాలి. నువ్వు బతికినంత వరకు తలుపులు తెరిచి ఉంచడం. ఒక టైం అది దేవుడు నిన్ను దర్శించే టైం, నీకు అవకాశం ఇచ్చిన టైం. ఆ టైంలోనే నువ్వు మేల్కోవాలి. అది అయిపోయిందా, నీకు రాదా స్థానం. నువ్వు అహంకారిగా తృణీకరించావు గనుక దీనులను వెతుక్కొచ్చి కూర్చోబెడతాడు దేవుడు.